అమరావతి రాజధాని 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాలను పరిశీలించి అటు అనంతపురంలో చివరి కొనకం హిందూపురంలో ఉన్న వ్యక్తులకి, ఇటు ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళకి, కుప్పంలో ఉన్న వ్యక్తులకి మధ్యలో ఉండే విధంగా కొలతలేసి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక అక్కడ రైతుల మైండ్ సెట్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కృష్ణా జిల్లాలో అయితే భూసేకరణ సాధ్యం కాదు, వీళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకోవడం అవ్వదు. కాబట్టి అమరావతి రాజధానిలో 29 గ్రామాల రైతుల్ని ఒప్పించి వారి అంగీకారం మేరకు 35,000 ఎకరాల భూమిని కేవలం 40 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ చేశారు. వాళ్ళే స్వయంగా భూమిని ఇచ్చారు, ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లో, పేపర్లో, పత్రికల్లో ఇవ్వకుండా. ఇక 2019లో జగలక్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉన్నారు, మనకు ఒక రాజధాని చాలదు. దక్షిణాఫ్రికాలో 3 కోట్లు ఉంటే 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి మనం కూడా 3 పెట్టుకోవాల్సిందే. అమరావతి పరిపాలనా రాజధాని, విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అట, ఇక కర్నూలు అయితే న్యాయ రాజధాని. ఆ విధంగా ఆ 5 సంవత్సరాల కాలం గడిపాడు. చివరిలో పోతూ పోతూ ఋషికొండను మొత్తం గుండు పెరిగి పర్యావరణానికి తూట్లు పడిసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించాడు. 200 కోట్ల రూపాయల జరిమానా విధించింది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఆ జరిమానా ప్రభుత్వం చెల్లించాల్సిందే. జరిమానా చెల్లించకపోతే కూల్చివేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే కోర్టుతో సమానం. అలాంటి పరిస్థితుల్లో ఇక అమరావతిలో మరొకసారి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే ఉన్న 35,000 ఎకరాలతో పాటు మరో 16,000 ఎకరాలు భూమి అవసరం అయ్యే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక విద్యా సంస్థలు 100 ఎకరాలు 150 ఎకరాలు అడుగుతూ ఉన్నాయి. 1,500 కోట్ల రూపాయల దాకా ఒక్కొక్క యూనివర్సిటీ పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో రాబోతూ ఉన్నాయి. వారు ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల తాడికొండల మండలంలో, అమరావతి మండలంలో, ఇటువైపు మంగళగిరిలోని రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో కంతేరు, కొప్పురావురు, పెదపారుపూడి, వడ్లమాను ఈ ప్రాంతాల్లో మరొకసారి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఈ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ కూడా రాబోతూ ఉంది. నంబూరు నుంచి కృష్ణా జిల్లా కంచిచర్ల మీదుగా తెలంగాణ సరిహద్దు ఎర్రుబాలెం దాకా 58 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా రాబోతూ ఉంది. దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధమవుతూ ఉంది. దానికి కూడా భూమి కావాల్సి ఉంది. అమరావతి రైతులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్ పూలింగ్లో ఆ ప్యాకేజీని ఈ రైతులకు కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచే ఒక స్పష్టమైన ప్రకటన రాబోతూ ఉంది. ఏ గ్రామాల నుంచి భూములు సేకరిస్తారు అనే విషయాల మీద. ఇప్పటికే వడ్లమానం గ్రామ రైతులైతే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ రైల్వే లైన్కి కూడా భూములు పోతూ ఉన్నాయి. రైల్వే వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 20 లక్షలు ఉంది కాబట్టి ఎకరం, వాడు 300% అధికంగా అంటే ఒక 60 లక్షలు ఇచ్చేసి వదిలేస్తారు. అమరావతి రాజధాని కింద భూములు తీసుకోండి, 1200 గజాల భూమి వచ్చింది. గజం 40,000కి అమ్ముకున్నా కూడా దాదాపుగా 6 కోట్ల వాల్యూ వస్తుంది. అదే రైల్వే శాఖ కనుక మా దగ్గర నుంచి భూములు గుంజుకుంటే కనీసం 60 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు స్వయంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించారు. ఆ గ్రామాలన్నింటిలో అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సహజంగా 2 కోట్ల ఎకరం మార్కెట్ వాల్యూ ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ 20 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం భూ సేకరించినప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చెల్లించింది కానీ మార్కెట్ వాల్యూ తీసుకోదు. అందువల్ల రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరో 16,000 ఎకరాల భూ సేకరణ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతా ఉంది. దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరింత పురోగతి సాధించిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకున్నాం.